దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. బంగారు ధరలు రోజు రోజుకి మారుతూ ఉంటాయి. కొనుగోలు చేయాలంటే తాజా మార్కెట్ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఈ రోజు మనం హైదరాబాద్ మరియు ఇతర ప్రధాన నగరాల్లో బంగారు ధరలను, వాటి మార్పులను, మార్కెట్ ప్రభావాలను, అలాగే బంగారం పెట్టుబడులు ఎలా చేయాలో తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 9,001 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 8,251 రూపాయలు. ఇతర నగరాల్లో బంగారు ధరలు. ఇప్పుడు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారు ధరలను పరిశీలిద్దాం. ముంబైలో 24 క్యారెట్లు 8,716 రూపాయలు, 22 క్యారెట్లు 7,990 రూపాయలు. న్యూఢిల్లీలో 24 క్యారెట్లు 9,037 రూపాయలు. క్యారెట్లు 8,285 రూపాయలు. చెన్నైలో 24 క్యారెట్లు 9,960 రూపాయలు, 22 క్యారెట్ల ధర 9,100. బెంగళూరులో 24 క్యారెట్ల ధర 9,001 రూపాయలుగా ఉంది, 22 క్యారెట్లు 8,251 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 91,300గా ఉంది. బంగారు ధరలు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ మరియు అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు దీని మీద ప్రభావం చూపుతాయి. స్టాక్ మార్కెట్ పడిపోతే పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. అందువల్ల బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరగవచ్చు. అలాగే రూపాయి విలువ తగ్గినప్పుడు బంగారం దిగుమతులు ఖర్చు పెరిగి దేశీయ ధరలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా స్టాక్ మార్కెట్ మరియు బంగారు ధరల మధ్య ప్రత్యామ్నాయ సంబంధం ఉంది. బంగారం పెట్టుబడులు ఎలా చేయాలి? బంగారు పెట్టుబడులు చేయాలనుకుంటే కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. సురక్షిత ఆస్తిగా బంగారం అనుకుంటారు. ఆర్థిక సంక్షోభాలు, యుద్ధాల వంటి పరిస్థితుల్లో బంగారు విలువ పెరుగుతుంది. వివిధ రూపాల్లో పెట్టుబడులు చేయొచ్చు. బంగారం బార్లు, బంగారు నాణ్యాలు, బంగారు ఈటీఎఫ్లు వంటి వివిధ రూపాల్లో పెట్టుబడులు చేయొచ్చు. పెట్టుబడి సమయం ఎప్పుడంటే బంగారు ధరలు రోజు రోజుకి మారుతుంటాయి కాబట్టి సరైన సమయాన్ని ఎంచుకోవడం ముఖ్యం. గమనించాల్సింది ఏంటంటే బంగారు ధరలు రోజు రోజుకి మారుతూ ఉంటాయి కాబట్టి కొనుగోలు చేయాలంటే తాజా మార్కెట్ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. వివరాల కోసం స్థానిక జ్యువెలరీ సంప్రదించండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ సబ్జెక్ట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.